సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు నిర్మించుకోకుండా చంద్రబాబును ప్రభుత్వం అడ్డుకుంటోంది. నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసి ఏడాది గడిచినా అనుమతులివ్వకుండా నెలల తరబడి తప్పించుకుంటూ వేధిస్తోంది. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై పాల్పడుతోందని టీడీపీ శ్రేణులు ఆగ్రహిస్తున్నాయి. నెలల తరబడి పనులు జరగకపోవడంతో బస్తాల్లో సిమెంటు గడ్డకట్టింది. ఇటుకలు, ఇతర నిర్మాణ సామాగ్రి వృధాగా పడి ఉన్నాయి. మీరు అడిగిన డాక్యుమెంట్స్ అంతా మేము ఇచ్చాం కదా, ఎందుకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మీకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని ఒకసారి మీరు డీటెయిల్గా చెప్తే ఆ డాక్యుమెంట్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాం. సరే ఇస్తే ఎందుకు ఇన్ని రోజులు అవసరం ఏముంది? అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవడం మీకు ఇష్టం లేదా? ఇల్లు కట్టుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? ఆయన ఇల్లు కట్టినా ఇల్లు కట్టకపోయినా ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు నాయుడు కుప్పంలో జెండా ఎగరేస్తారు. మీరు అసలు అడ్రస్ కూడా ఉండరు. మీరు ఇడుపులపైలో ఇల్లు కట్టుకున్నారు, కడపలో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు, బెంగళూరులో కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీ సాక్షి బిల్డింగ్లకు, పేపర్లకు కానీ అన్నిటికీ అప్రూవల్ వచ్చేదా? నీతి నిజాయితీగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ మీరు కడితే అక్కడ ఉన్న అధికారులు మీకు బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చేవారు. ఈరోజు ఇది ప్రజాప్రతినిధుల మాటలు విని, వైసీపీ నాయకుల మాటలు విని అధికారులు నిజంగా ఈరోజు కరెక్ట్గా పేపర్ ఉంటే మీకేం ప్రాబ్లం వస్తుంది? అధికారులు మీరు కంపల్సరీగా మీరు ఈరోజు అప్రూవల్ చేయకుండా మీరు ప్రజాప్రతినిధుల మాట విని, వైసీపీ నాయకుల మాట విని, ఏ అధికారులు అయితే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకునే దానికి పర్మిషన్ ఇవ్వలేదో రాబోయే రోజుల్లో మీరు నిజంగా మీరు దాన్ని తప్పకుండా మీరు అనుభవిస్తారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. చంద్రబాబు స్వయంగా పర్యటించి వెళ్తున్నారు. గతేడాది లోకేష్ యువగలం పాదయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిత్యం టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదానం నిరంతరాయంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకుంటే రాజకీయంగా టీడీపీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉందని, ప్రజలు కూడా మరింత సన్నిహితమవుతారనే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక 10 చోట్ల సైట్స్ ని సెలెక్ట్ చేసాం, కానీ ఒక్క చోట కూడాను ఏదో ఒక్కొక్క అధికారులు మభ్యపెట్టడం కానీ, జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక్కొక్కటి వాళ్ళకు లిటికేషన్లు పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసి చివరికి సైట్స్ ఇవ్వకుండా శాంతిపురం మండలంలో శివపురం అనే గ్రామం దగ్గర హైవే రోడ్డు పక్కన 2 ఎకరాల స్థలంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు నిర్మాణం చేయబోతుంటే ఈ కుక్కలు, ఈ రాక్షసులు ఏం చేశారు? అధికారులను అడ్డం పెట్టుకొని ఈ యొక్క ఇంటికి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నారంటే ఇది ఎంత దారుణమైన చర్య అని చెప్పి మేము నిలదీస్తున్నాం. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి నీకు హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ మంచి పనులు కాదు. ప్రతి ఒక్క పౌరుడికి భూమి మీద ఒక సొంత నిర్మాణాన్ని నిర్మించుకునే హక్కు కలిగి ఉన్నటువంటి సమాజం మనది. అనుమతులు సకాలంలో ఇచ్చి ఉంటే ఈ ఏడాది మార్చిలోనే ఇంటి నిర్మాణం పూర్తయ్యేది.
ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా సరైన పత్రాలు సమర్పించినా అనుమతుల్లో జాప్యం చేస్తుండడంపై చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి మనోహర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పీకేఎం ఉడాకు డిటిడిసికి లీగల్ నోటీసులు పంపించారు. ఇక ఈ అంశంపై పీకేఎం ఉడా వైస్ చైర్మన్ మదనపల్లి ఆర్డీఓ ఎంఎస్ మురళి స్పందించారు. కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి సంబంధించి సరైన పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతులిస్తామన్నారు. ప్రొసీజర్ ప్రకారం తమకు దరఖాస్తు అందలేదన్నారు. 14, 15, 16 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆయన వద్ద ప్రక్రియ పూర్తి